రష్యా అధ్యక్షుడు పుతిన్పై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుతిన్ త్వరలోనే చనిపోతాడని, నేను చెప్పేది జరిగి తీరుతుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ముగిసిపోతుందని తెలిపారు. ఈ యుద్ధం కొనసాగాలని రష్యా కోరుకుంటోందని, ఇది ముగిసేలా ఆ దేశంపై ఒత్తిడి తీసుకురావాలని జెలెన్స్కీ పేర్కొన్నారు. అయితే ఇటీవల పుతిన్ ఆరోగ్యంపై వచ్చిన ఊహాగానాల నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. కాగా పుతిన్ దగ్గుతున్నట్లు, అతని కాళ్ళు చేతులు వణుకుతున్నట్లు ఉన్న వీడియోలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఆ వీడియోలో ఉన్న దృశ్యాలు 2022 నాటివని సమాచారం. గతంలోనూ పుతిన్ ఆరోగ్య పరిస్థితులపై అనేక కథనాలు వెలువడ్డాయి. ఆయన డూప్ని సైతం ఉపయోగిస్తున్నారంటూ ఆరోపణలు వినిపించాయి. అయితే పుతిన్ అప్పుడే వీటిని ఖండించారు. రష్యా అధ్యక్షుడి అనారోగ్య పరిస్థితులపై మీడియాలో వస్తున్న కథనాలను క్రెమ్లిన్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చింది. జెలెన్స్కీ వ్యాఖ్యలపై ఇప్పటివరకు రష్యా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధాన్ని ఆపేందుకు 30 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ పాటించాలంటూ అమెరికా చేసిన ప్రతిపాదనకు ఇప్పటికే జెలెన్స్కీ అంగీకరించారు. దీనిపై మాస్కోను ఒప్పించేందుకు అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ చర్చలు జరుపుతున్నారు. ఇందులో భాగంగానే నల్ల సముద్రంలో దాడులను నిలిపివేసేందుకు ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరినట్లు అమెరికా ప్రకటించింది. అయితే ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ పుతిన్పై కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందంపై తాము మధ్యవర్తిత్వం చేస్తున్నప్పటికీ ఆయన ఉద్దేశపూర్వకంగా దాన్ని అడ్డుకుంటున్నట్లు కనిపిస్తోందని అన్నారు. ఏదేమైనప్పటికీ ఈ మారణహోమాన్ని నేను ఆపాలనుకుంటున్నానని తెలిపారు. కీవ్కు అందిస్తున్న ఆర్థిక సాయానికి ముగింపు పలకాలనుకుంటున్నానని వెల్లడించారు. అయితే రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షలు ఎత్తివేస్తేనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేస్తామని పుతిన్ షరతు పెట్టినట్లు తెలుస్తోంది.